మిత్రులారు అందరికీ నమస్తే. మనం దోసరి శ్రీరాములు గారు రాష్ట్ర గీత పనివారుల సంఘం ఉపాధ్యక్షులు, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీది ఏ ఊరు, ఏ మండలం, ఏ జిల్లా, వివరాలు చెప్పండి. ఖమ్మం జిల్లా చింతకాండ మండలం నేడ గ్రామం మాది. సార్, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా అమ్మగారు, మా నాన్నగారు, పేరు చెప్పండి. దూసర స్వామి గౌడ్ నేరడ. మా అమ్మగారు లక్ష్మీనరసమ్మ హౌస్ వైఫా? హౌస్ వైఫ్. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు మన సారమాంల కాంట్రాక్ట్. హైదరాబాద్ నుంచి ఆయన నా చిన్నతనంలో నేర గ్రామానికి వచ్చాడు. ఓకే, ఇంకితర కుటుంబ సభ్యులు వివరాలు ఏమైనా చెప్పండి. మీ బ్రదర్స్ ఎంతమంది? నేను ఒక్కనే బ్రదర్ని. మాకు ఒక అక్క. నేడ గ్రామం. మా వృత్తిపరంగా మా నాన్నగారు సారా కాంట్రాక్టర్, జిల్లా వేడిగా పాడి ఆ సారా విక్రయ నడిపించుకుంటూ జీవనం సాగిస్తుంటాను. ఒక మధ్యతరగతి, ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబం మీది. ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది? ఎలా రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు? మా నాన్నగారు నేను పుట్టక ముందు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ సారా వ్యాపారం కాంట్రాక్ట్ చేసుకుంటూ ఇక్కడే నేరేడ గ్రామంలో సెటిల్ అయ్యారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితులై, కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై, కమ్యూనిస్టు ఆశయాలకు అనుగుణంగా ఆయన కమ్యూనిస్టు పార్టీగా ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆ గ్రామంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి ఆ గ్రామంలో ఎర్రజెండాని శ్రీ రజవెల్లి గారి నాయకత్వాన గ్రామంలో జెండా ఎగరేయటం జరిగింది. ఆ గ్రామంలో తొలుత 10 కుటుంబాలే కమ్యూనిస్ట్ పార్టీకి ఉండేది. అంటే అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీనా? ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ. పీరియడ్ ఏమన్నా ఐడియా ఉంటే చెప్తూ కంటిన్యూ చేయాలి. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ రాయలేరయ్య గారు ఆర్గనైజర్. ఓకే. ఖమ్మం తాలూకా అయితే బలమైన తాలూకా కమ్యూనిస్టులకి. ఖమ్మం పాత తాలూకా కంచుకోట. 2 పార్టీలు లేవు, ఒకటే పార్టీ, ఉమ్మడి పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. సో రాజకీయ కుటుంబం నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చారు. మీరు పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు? డేట్ ఐడియా ఉంటే చెప్పండి, ఆ వివరాలు చెప్పండి. 19 రాజకీయాల్లోకి రావాలనిపించింది? ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? ఎవరి నుంచి వచ్చి? ఇంకా మా నాన్నగారు ఆ జెండా కిందనే తిరుగుతూ ఎస్సీబీసీ పేదల కోసం మా ఊళ్ళో ప్రభుత్వ భూమి కొన్ని 100 ఎకరాలు ఉండేది. ఆ భూమిని వాళ్ళకు పంచిపెట్టుకుంటూ వాళ్ళ అమ్మట్టు తిరుగుతూ వాళ్ళ కోసం సేవ చేస్తూ చేయటం జరుగుతుంది. ఆయన చేసే సేవలో నేను కూడా ఆయన అమ్మటి నుండి తిరిగి అదే జెండాకి ఆకర్షితులై నేను 1982లో సభ్యత్వం. అంటే పార్టీ సభ్యత్వం, యువజన సంఘం పార్టీ సభ్యత్వం 1982లో పార్టీ సభ్యత్వం. అంతకుముందు ఏవైఎఫ్ సభ్యత్వం తీసుకున్నా. నేను సిద్ధి గారి మేమను కలిసి మద్రాసు, కలకత్తా యువజన మహాసభలో పోవటం కూడా జరిగింది. ఆ తర్వాత నేను 82లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం నేను గ్రామ శాఖ నేరేడ గ్రామంలో మా నాన్నగారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. కామ్రేడ్ చెప్పండి, 1982 నుంచి 2020 దాకా అంటే సుమారుగా 43 సంవత్సరాలు, అంటే 4 దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర మీద. కామ్రేడ్ చెప్పండి, 1982 నుంచి 2025 అంటే సుమారుగా 43 సంవత్సరాలు, 4 దశాబ్దాల పైగా రాజకీయ చరిత్ర. అంటే సుదీర్ఘకాలం 43 సంవత్సరాలు. అంటే అన్నీ గుర్తున్నంత మటుకి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటాను అండి. తర్వాత సోషల్ వర్క్ కూడా యాక్టివిటీస్లో ఉన్నారు, అవి మళ్ళీ అడుగుతాను. రాజకీయ యాక్టివిటీస్ మీకు ఉన్నటువంటి వివరాలు చేయండి. ఏం పదవులు నిర్వహించారు, ఏం కర్తవ్యాలు చేశారు, మండలంలో, జిల్లాలో, రాష్ట్రాలు ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు? ఫస్ట్ మండలాలు ఏర్పడక ముందు తాలూకు ఉన్నప్పుడు, మదిరి తాలూకా, ఖమ్మం తాలూకా ఉన్నప్పుడు, పాత తాలూకా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీగా ఏ కార్యక్రమం వచ్చినా, ఏ పిలిపించినా, ధర్నాలు కానివ్వండి, పేదల ఇళ్ళ పట్టాల కోసం కానివ్వండి, రేషన్ కార్డుల కోసం కానివ్వండి, దేనికైనా కార్యక్రమిస్తే చూసా తప్పకుండా పార్టీ సభ్యులతోని అందరం కలిసి. అప్పుడు బస్సు సౌకర్యం లేవు మా గ్రామాలకు. చింతకాని వచ్చి ట్రైన్ మీద ఖమ్మం వచ్చి తహసీల్ ఆఫీసులో ధర్నా కార్యక్రమంలో నాయకులు పువ్వ నాగేశ్వరరావు గారు, మహమ్మద్ రజవెల్లి గారు, తులూరు సత్యం గారు,
టీవీ చౌదరి గారు వీళ్ళందరూ ఎమ్మటి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మళ్ళీ తిరిగి మేమందరం కలిసి నేడ గ్రామానికి వెళ్ళటం జరిగేది. అట్లాగే ఖమ్మం తాలూకాలో పార్టీగా తిరుగుతూ గీత సంఘ కార్యక్రమాన్ని కార్మికుల కోసం వాళ్ళకి రావాల్సిన రాయితీల కోసం గీత పని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, మీరేం రాయితీలు అడిగారు వివరించండి. మేము గీత పని వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గీత పని వాళ్ళ సంఘం ఒకప్పుడు అది బడాబాబుల చేతుల్లో ఆబ్కారీ విధానంలో ఉండేది. దానికి ధర్మభిక్షం గారి నాయకత్వంలో దాని పార్లమెంట్ చట్టసభల్లో ఆయన ఒక శ్లోకం ఎక్కేవాడికి చెట్టు గీసేవాడికి భూమి అనే నినాదంతో ఆయన చట్టసభల్లో ఆయన నోటి వాయిస్ని వినిపించి ఈ వేలంపాట విధానాన్ని రద్దు చేసి గ్రామ గీత పన్నవాళ్ళ సంఘం సొసైటీలుగా ఏర్పాటు చేసి వాళ్ళకి తాడి చెట్లు ఏడు చెట్లు పెంచుకోవడానికి ఒక 5 ఎకరాల భూమిని కూడా టీడీపీ గవర్నమెంట్లో దేవేంద్ర గౌడ్ గారి చేతుల మీదుగా జీవో పాస్ చేయడం కూడా జరిగింది. అట్లాగే పింఛన్ సౌకర్యం కోసం ఆయన ఎస్సీఎస్గా తాడి చెట్టు మించి పడిపోతే చచ్చిపోయిన వారి కుటుంబాలకి 10 లక్షలు ఎస్సీఎస్ ఇవ్వాలని కూడా ఆయన పోరాటం చేసిన మహానుభావుడు. వృద్ధా పింఛన్ కూడా ఇవ్వాలని ఆ రోజుల్లో గవర్నమెంట్కి సిఫారసు చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్కి పన్ను కట్టేది గీతా కార్మికుడే. గీతా కార్మికుడి నుంచి పోయే డబ్బే ప్రభుత్వానికి చెల్లుతుంది. కానీ ఏ సంవత్సరం నుంచి ఆ ప్రభుత్వానికి వేరే మార్గాల్లో డబ్బులు వచ్చే సోర్సెస్ లేవు. అప్పుడు గీత కార్మికులు గ్రామ స్థాయిలో తాడి చెట్లు ఎక్కి ఒక్కొక్క గ్రామంలో 300-400 కుటుంబాల చొప్పున జీవనం సాగిస్తూ కళ్ళు అంగళ్ళు పెట్టుకొని ఆ వనంలో అమ్ముకొని వాళ్ళ జీవనోపాధి చేసుకుంటూ పిల్లగాళ్ళని కాలేజీలలో చదివించుకుంటూ ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగించుకుంటూ ఈ గీత పని వాళ్ళ సంఘం మీద ఆధారపడి ఎన్నో లక్షల కుటుంబాలు ఈరోజు జరుపుకోవడం జరిగింది. దానికోసం ఆయన పింఛను విధానాన్ని అట్లాగే హాస్టల్ సదుపాయాన్ని గీత పని వాళ్ళ పిల్లల కోసం హాస్టలా దేనికోసం హాస్టల్ పెట్టారు? గీత పని వాళ్ళు పిల్లలు చదువుకుంటానికి ఒక హాస్టల్ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో కానీ పెట్టాలని గవర్నమెంట్ సూచించడం జరిగింది. హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో బీసీ హాస్టల్ అని గౌడ హాస్టల్ అని పెట్టడం జరిగింది. కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రం అది ఏర్పాటు చేయలేదు. చేయాలని ఎన్నోసార్లు మేము మెమరాండాలు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, అరెస్టులు అయినాం. కలెక్టర్ గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, తదితర ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎన్నోసార్లు ఈ వాయిస్ని గీత పని వాళ్ళ పిల్లల హాస్టల్ కోసమా? బీసీ హాస్టల్ అంటే బీసీ సంబంధించిన అన్ని కులాలు దాంట్లోకి గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి కదా. గవర్నమెంట్ హాస్టల్స్ కానీ అతి తక్కువగా ఉన్నాయి. ఆ రోజుల్లో తక్కువ ఉన్నాయి. 1-6 కొనగా ఉన్నాయి. అవి ఎట్లా సరిపోతాయి? కొంచెం వేలు జనం బీసీ కులాలు ఉన్నాయి. దాంట్లో ఎన్నో కులాలు ఉన్నాయి. కమ్మరి, కొమ్మరి, వడ్లంగి, సాలె, వడ్ల, గొల్ల, గౌడ, మళ్ళా చాకలి, మంగలి, ఎన్నో బీసీ సంఘాలు ఉన్నాయి. వడ్డెర, ఇవన్నీ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల పిల్లగాళ్ళకి సరిపోవట్లేదు. కావున విద్యార్థుల సమస్యల తర్వాత ఇంకేమి కార్యక్రమాలు చెప్పండి. విద్యార్థుల సమస్యల తర్వాత ఇదే గీత సంఘం చేసుకుంటూ నేను పొద్దుటూరు గ్రామంలో మా సెక్రటరీ తాడపల్లి రాములు గారు సారథ్యంలో నేను 1992లో సహాయ సెక్రటరీగా గీత పని వాళ్ళ సంఘం ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శిగా కమ్యూనిస్ట్ పార్టీ మండల సహాయ కార్యదర్శిగా 92వ సంవత్సరంలో నేను పోడ గారి నాయకత్వంలో గురవనాయ గారి ఇంట్లో నన్ను ఎన్నుకోవడం జరిగింది. తర్వాత చింతకాని మండల కార్యదర్శి కూడా అయినట్టున్నారు. 1 టర్మ్లో చేశారు. చింతకాని మండల కార్యదర్శిగా 2 పర్యాలు చేశాను. తర్వాత 2 పర్యాలు చింతకాని మండల కార్యదర్శి చేశాను సిపిఐ పార్టీగా. గీత పని వాళ్ళ సంఘం మండల స్థాయి గౌడ సంఘాన్ని చేశాను. మీరు సిపిఐ లీడర్ ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు వివరించండి. మండలంలో
భూమి లేని వాళ్ళకి ప్రభుత్వ భూమి ఉంటే పట్టాలు ఇప్పించడం, అట్లాగే ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాల కోసం, లోన్ లేని వారికి గ్రామీణ బ్యాంకుల లోన్ల కోసం, మళ్ళా వృద్ధా పింఛన్ల కోసం, వ్యవసాయ కార్మిక సంఘాల ద్వారాగా సొసైటీలలో రుణాలు ఇప్పించడం, అట్లాగే కరువు సంబంధించిన ఏమన్నా ఫండ్స్ వస్తే మండల స్థాయిలో వాళ్ళకు కూడా ఆ కరువు నిధులు ఇప్పించటం, ప్రజల కోసం నిత్యం వాళ్ళ ఎమ్మటి ఉండి సమస్యల మీద పోరాటం చేయటం జరుగుతున్నది. రాజకీయాలతో పాటు సమాంతరంగా సోషల్ యాక్టివిటీస్లో ఉన్నారు. అనేక గేమ్స్ అండ్ స్పోర్ట్స్, యువత మత్తు పదార్థాలు మత్తు పైన దూరంగా ఉండడం కోసం కళా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా యువతకి సంబంధించి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేక దశాబ్దాలుగా నిర్వర్తిస్తూ వస్తున్నారు. నేతాజీ యువజన సంఘం పేరుతోని. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా, ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు ముందు వివరించండి. దాని తర్వాత ఏం కార్యక్రమాలు? నేతాజీ యువజన సంఘం అనేది ఏ సంవత్సరం? 1978లో గ్రామ స్థాయిలో ఒక యువజన సంఘంగా ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధి కోసం ప్రస్తుత స్థానిక సమస్యల మీద పనిచేసుకుంటూ గ్రామంలో మురికి కాలువలు కానివ్వండి, గుంటలు కానివ్వండి, పారిశుద్ధ్యం కనుక కలటం కానివ్వండి, డొంకలమ్మటి చెట్లు నరికేయటం, అట్లాగే ఆయన గుంటలు ఉంటే గుంటలు పొరచడం, అలాంటి కార్యక్రమం చేసుకుంటూ ఒక 3-4 సంవత్సరాల తర్వాత దాన్ని నెహ్రూ యువ కేంద్రం అనుబంధ సంస్థగా హైదరాబాద్కి నేతాజీ యువజన సంఘం పేరుతోనే రిజిస్ట్రేషన్ 81లో 81లో చేయడం జరిగింది. ఓకే, తర్వాత చాలా కార్యక్రమాలు దినదిన ప్రవర్ధమానంగా 81లో చేయకముందు మా గ్రామంలో ఒక శివాలయం ఉండేది. పురాతనమైన 100 సంవత్సరం శిథిలావస్థలో అయిన శివాలయం ఒకటి ఉండేది ఊరు బయట. పచ్చగూడానికి నేరడికి వాగు మధ్యలో, వాగు పక్క మట్టి ఉండేది. దేవాలయం శిథిలం అయిపోయింది. ఆ దేవాలయం శిథిలమై కింద పడిపోతే ఆ రాళ్ళని కొంతమంది మా గ్రామంలో రైతులు ఇళ్ళకి తోలుకొచ్చుకొని వాళ్ళు బాగుపడేది ఏం లేదు. తోలుకొచ్చుకున్న తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పాల్పడి మళ్ళీ రాళ్ళని తెచ్చిపోయి ఆడేసి దండం పెట్టి కొబ్బరికాయలు కొట్టి రావడం కూడా జరిగింది. గంజాయి పదార్థాలు కూడా అక్కడ సేవించిన మహానుభావులు ఉన్నారు. చేయరాని దుర్గాలన్నీ అక్కడ ఆ కార్యక్రమంలో జరిగినాయి. ఆ తర్వాత కొంతమంది మా గ్రామ నివాసులు, అట్లా కోటగూడ నివాసులు, అట్లా కూడా కొంతమంది 4-5 కలిసి వాళ్ళు అక్కడ ఒక మర్రి చెట్టు అనేది ఉండేది, పెద్ద వృక్షం, మర్రి చెట్టు, యాప చెట్టు వృక్షం ఉండేది. దాని కిందికి పోయి వీళ్ళు గంజాయి తాక్కుంటూ ఓ రోజు వాళ్ళకి ఏదో పిచ్చెక్కినట్టుగా వచ్చి వాళ్ళ గుళ్ళో లోనకు పోయి ఆ చెత్త అంతా పీకి ఆ రాళ్ళు మొత్తం పైకి పెట్టి ఒక పాత గడపర తెచ్చి అంతా తవ్వి దాంట్లో ఒక విగ్రహం, అమ్మోరి విగ్రహం బయటపడదు. దానికి ముందుగా ఒక నంది విగ్రహం అనేది ఉండేది. ఈ నంది విగ్రహానికి ఒక విశిష్టత అయిన ఒక అనుబంధం ఉండేది. మా గ్రామంలో తల్లులు ఇబ్బంది పడుతుంటే కనలేక అక్కడికి పోయి ఆ లింగాన్ని తాకి కొద్ది కదిలించి మొక్కి కొట్టొస్తే ఆమె చల్లగా ఆడబిడ్డను మగబిడ్డను కని పెట్టేది. నార్మల్ డెలివరీ జరిగింది. దేవుడి దీవెనతో. అప్పుడు మా ఊళ్ళో డాక్టర్లు కానీ వాళ్ళు కానీ ఎవరు లేరు. రోడ్లు సదుపాయాలు కూడా సరిగ్గా లేవు. నర్సులు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు లేవు, డాక్టర్లు లేరు, ఎవరు లేరు. ఏదో ఆయాలు అనేవాళ్ళు ఉండేది. ఆ గ్రామంలో ఆయాలు వచ్చి చూసుకొని ఏదో వాళ్ళ తోసిన మందులు ఇచ్చి చేసి జరుపుకుంటూ పోయేది. ఇలా దేవుడి దయవల్ల మా ఊళ్ళో ఎంతోమంది 100ల సంఖ్యలో ఆడపిల్లలు మగపిల్లలు పట్టడం జరిగింది. అందరూ క్షేమంగా ఉండటం కూడా జరిగింది. ఆ శివాలయం పేరుతోని, ఆ అమ్మోరి దేవత పేరుతోని శివాలయాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత అదంతా చేసి ఒక గ్రామ స్థాయిలో కబడ్డీ నేరడ మట్టికే 78లో మేము దాన్ని స్టార్ట్ చేసి 78, 79, 80 గ్రామ స్థాయిలోనే ఈ 3 సంవత్సరాలు నడిపించుకుంటూ
80లో మండల స్థాయిలోనికి ప్రవేశించడం జరిగింది. ప్రవేశించిన తర్వాత 81లో మాకు రిజిస్ట్రేషన్ వచ్చింది. 81లో రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత తాలూకా స్థాయిలో పోవటం జరిగింది. గేమ్స్ ఏం పెట్టారు? గేమ్స్ 81 కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఈ 3 81లో స్టార్ట్ చేసినాం. తర్వాత ఆ తర్వాత అట్లనే తాలూకా పైన జిల్లా స్థాయి స్టార్ట్ చేసాం. జిల్లా స్థాయి అట్లా ఒక 10 సంవత్సరాల పాటు జిల్లా స్థాయి 91 వాలీబాల్, 91 దాకా. కబడ్డీ, బ్యాడ్మింటన్, క్రికెట్ ఉంది. కానీ క్రికెట్కి మా గ్రౌండ్ లేక అప్పుడు ఆ పోటీలు నిర్వహించలేకపోయినాం మేము. ఈ 3 మాత్రం ఓకే. మంచిగా ఓన్లీ సీల్డ్ పర్వంగానే ఈ టోర్నమెంట్ అప్పుడు నడిచేది. జనం బాగా ఎగబడి వచ్చి బాగా ఎగబడి వచ్చేది. అంటే శివరాత్రి లింక్ ఉండేది కదా దానికి. రేపు శివరాత్రి అనగా ఒకరోజు ముందుగా మేము దాన్ని స్టార్ట్ చేసి ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలుపెట్టి మా మండల స్థాయిలో ఉన్న అధికారులని, పోలీసు యంత్రాంగాన్ని అందరిని పిలిచి, గ్రామ పెద్దల్ని పిలిచి, అన్ని పార్టీల నాయకులను పిలిచి నేతాజీ ఫ్లాగ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరుపుకొని నేతాజీ సంఘం పేరుతోనే ఇనాగ్రేషన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసేవాళ్ళు. ప్రారంభం చేసుకొని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సీళ్ళు గీళ్ళు కూడా ఇచ్చుకునేది. అప్పుడు క్యాష్ కానీ అట్లాంటి కానీ ఇవ్వటం లేదు. అలాగే దాని అమ్మటి ఇంకోటి, ఈ వచ్చిపోయే వాళ్ళ ఆనందం కోసం మొదటి రోజు శివాలయం కళ్యాణం జరిగేది శివాలయం దగ్గర. రెండో రోజు బ్యాచ్ బేబీ డ్యాన్స్ అనే కార్యక్రమం కూడా నిర్వహించేది. ఆ తర్వాత సినిమా పక్కిలోనే బట్టలతోనే రికార్డింగ్ డ్యాన్స్ అనే పేరుతోని ఆ బహుమతి రోజు ఒక 2 గంటల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉండి కొన్ని వేల జనం తిలికించేవారు. 70-80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి దాదాపుగా పరిసర ప్రాంతాల్లో 50 నుంచి 100 గ్రామాల ప్రజలు ఆ ప్రోగ్రామ్తో ఆ చుట్టూ ఉన్న గ్రామాలు కోమట్లగూడెం కానివ్వండి, పెద్దగోద కానివ్వండి, చింతకాని మండలం, మదిర తాలూకా, గోవిందపురం, తూటుకుంట్ల, లక్ష్మీపురం, అన్ని గ్రామాలు ఇట్లాగే 50 గ్రామాల పైకి వస్తున్నా ఒక 30-40 గ్రామాల లోపు ప్రజలు వచ్చి తిలకించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసిపోయేవారు ప్రతి సంవత్సరం. 91 నుంచి 2025 మధ్య ఏం జరిగిందో చెప్పండి ఈ గేమ్స్కి. 91 నుంచి ఇంకా అట్లాగే జిల్లా స్థాయి అయిపోయిన తర్వాత 2 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. ఖమ్మం కృష్ణా జిల్లా, ఖమ్మం నల్గొండ జిల్లా ఫస్ట్. 2 స్థాయిలు అయినా 3 స్థాయిలు పెట్టడం జరిగింది. వరంగల్ 3 జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. 3 జిల్లాల స్థాయి తర్వాత చెడుగుడు పెట్టారా? చెడుగుడు ఎట్టడం మేము పెట్టలేదు. కబడ్డీ, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ మొత్తం గ్రామీణ సంబంధించిన గ్రామీణ క్రీడలే. బుర్ర కథలు చెప్పించేవాళ్ళం నైట్ పూట, సాయంత్రం పూట బుర్ర కథలు, దేవుడియా రాముడి కథలు, వింత కథలు, గ్రామ పోలేరమ్మ కథలు, మళ్ళా ఈ కాటమాయ కథలు, ఇలాంటి కార్యక్రమం చేయించి అక్కడ భారీ ఎత్తున జన సమీకరణ కోసం బహుమతి ప్రదానం రోజు కొన్ని వేల జనం వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి జయప్రదం చేయడం కూడా జరిగింది. ఓకే. గేమ్స్ కు సంబంధించి కంటిన్యూషన్ 91 నుంచి 2025 91 నుంచి ఇది వరంగల్ దాకా చేశారు. 3 జిల్లాల దాకా చెప్పారు. 4 జిల్లాలు కూడా, కృష్ణా జిల్లా కలిపి కూడా చేశాం. కృష్ణా జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఓకే. చీలిపోలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. అప్పుడు కృష్ణా జిల్లాను కూడా కలుపుకొని పచ్చవాయ మండలం నుంచి, జగ్గైపేట నుంచి, మళ్ళా కంచిచర్ల, జుల్లూరుపాడు నుంచి మనకి టీములు, తిరువూరు నుంచి టీములు వచ్చాయి. అట్లాగే ఒక 7-8 సంవత్సరాలు ఇట్లా పెట్టుకుంటూ పోయి మేము మళ్ళా దీన్ని 95లో మన తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగానే చేసుకుంటాం. ఈ గ్రామాల్లో రాజకీయాలు చూసుకుంటూ, రాజకీయాలు వేరు, గేమ్స్ వేరు. ఈ రాజకీయాలని గేమ్స్ తోడించేవాడిని కాదు, ఎప్పుడు అలా చూసుకోవడం కూడా కాదు. దానికే గ్రామ పెద్దలు అందరూ ఐక్యంగా గ్రామం
ఉమ్మడిగా ఏ పార్టీ అయినా కానివ్వండి అన్ని పార్టీలు కలుపుకొని అందరి పెద్దలతోని సహాయ సహకారాలు తీసుకొని గ్రామ ప్రజలతోనూ కూడా సహాయ సహకారాలు తీసుకొని చుట్టుముట్టు గ్రామాలతోనూ కూడా సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ ఇచ్చిన డొనేషన్లతోని వాళ్ళు ఇచ్చిన బియ్యాలతోని అందరితోని భోజన సౌకర్యం కూడా చేయడం జరిగింది. ఉచితంగా వచ్చిన వాళ్ళకి ఉచితంగా ఫ్రీ భోజనం ఉచిత భోజనం పెట్టేవాళ్ళు. కాకపోతే నీళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళం. అప్పుడు ఈ మినరల్ వాటర్ అనేది గ్రామ స్థాయిలోకి రాలేదు. ట్రాక్టర్లతో తెచ్చి ఇప్పుడు కట్టారా వాటర్ ట్యాంకులు, శివ వాటర్ ట్యాంక్ అని, సాయిబాబా వాటర్ ట్యాంక్ అని అక్కడ మా గ్రామంలో శివాలయం దగ్గర ఇప్పుడు 3 గుళ్ళు బ్రహ్మాండంగా అద్భుతంగా విజయోత్సవాలతోని సంబరాలతోని వేల సంఖ్యలో అక్కడ జాతర జరుగుతుంది.